నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం 29 ఆగస్టు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక అందులోనూ మరి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు 3వ స్థానంలో ఉండడం వల్ల సాధారణమైన ఫలితాలు ఇస్తున్నాడు. చంద్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల భావోద్వేగాలకు సంబంధించినటువంటి అగ్రెసివ్ నేచర్కి సంబంధించిన ఫలితాలు ఇస్తున్నాడు. కంట్రోల్ చేసుకోవాలి. అయితే మంగళుడు 8వ స్థానంలో సంచారం చేయడం వల్ల శారీరక శక్తి సన్నగిల్లే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఇది గ్రహస్థితులు, వాటి యొక్క ప్రభావము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు శుక్రుడు 8వ స్థానంలో ఉండడం వల్ల చంద్రుడు 10వ స్థానంలో ఉండడం వల్ల సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఫలితాలు ఏంటంటే కనుక ఆర్థికంగా చూసుకున్నట్టయితే ఖర్చులు పెరుగుతాయి, దానికి మించి లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు భాగస్వామి వ్యాపారము ఈ రోజు అన్ని విధాల అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో చూసినట్టయితే కనుక స్థానచలనాలు కనిపిస్తున్నాయి. ఒక కీలకమైన సమాచారం మిమ్మల్ని ఆశ్చర్యానికి సంతోషానికి గురి చేస్తుంది. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక కొత్త విషయాలు, కొత్త విద్యకు సంబంధించిన అంశాలు నేర్చుకోవడానికి లేదా కాలేజెస్లు వెతుక్కోవడానికి లేదా విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి ఇలాగా మీకు ఏదైతే ప్రణాళికలు, గోల్స్ ఇలాంటివి ఉన్నాయో వాటిని ఈరోజు అమలు పరిచేటట్టుగా చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత ఒత్తిడి కనిపిస్తోంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక స్నేహితుల నుంచి ఒక కీలకమైన వార్త మీకు అందేటట్టుగా గోచరిస్తోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక వాదనలు పెరిగే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా వస్తే కనుక మీరు స్టాప్ అయిపోయడమే మంచి పద్ధతి. అయితే పరిహారంగా శుక్రుడికి పూజ చేసుకోవడంతో పాటు శుక్రుడికి సంబంధించిన ఏవైనా వస్తువులు దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు మంగళుడు 4వ స్థానంలోను, రాహు 7వ స్థానంలోను ఉండడం వల్ల కొత్త అనుకోని సంఘటనలు, అనుకోని పరిస్థితులు, ఊహించని పరిణామాలు జరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఫలితంగా ఆర్థికంగా చూసినట్టయితే కనుక అదనపు ఖర్చులు పెరగడంతో పాటు కొన్ని ఖర్చులు మీ ప్రమేయం లేకుండానే జరిగిపోయే అవకాశం కనబడుతోంది. మీ యొక్క వ్యాపార స్థానంలో కొన్ని ఇబ్బందికరమైన అంశాలు చోటు చేసుకునేటట్టుగా గోచరిస్తోంది. అది మీ యొక్క విషయ పరిజ్ఞానంలో లేనటువంటి అంశాలు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సహచరులతో వాదనకు దిగే అంశం మీకు ఈరోజు ఏర్పడవచ్చు. అయినప్పటికీ తటస్థంగా ఉండే ప్రయత్నం చేయండి, కానీ వాదనకు అస్సలు వెళ్ళకండి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక మీరు ఏదైతే గతంలో అనుకున్నారో ఆ పని పోస్ట్ పోన్ అయ్యేటట్టుగానే కనబడుతోంది, కానీ మీ చేతికి విజయంతో వచ్చేటట్టుగా కనిపించడం లేదు. మళ్ళా ప్రయత్నం చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కానీ ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి గతంలో మీరు చేసిన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల వచ్చినవి. ఇవి తీవ్రతరమైతే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి. రాజకీయ పరంగా చూసినట్టయితే వాదనలు పెరిగే అవకాశం కనబడుతోంది. మీరున్న స్థానంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించడం కానీ, లేదా మంగళగ్రహానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక మంగళ గాయత్రి కావచ్చు, లేదా అంటే మంగళుడికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకుని మీరు కీలకమైన పనికి వెళ్ళినట్టయితే కనుక సానుకూలంగా విజయం సాధించే అవకాశం కనబడుతుంది. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు గురుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అదృష్టము, విజయము మీకు ఇవ్వబోతున్నాడు. చంద్రుడు 5వ స్థానంలో సంచారం చేయడం వల్ల సానుకూలమైన ఫలితాలు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అయితే ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక అదనపు లాభాలు కనబడుతోంది. ఉద్యోగంలో స్థిరత్వం కనబడుతోంది. కొంతమందికి ప్యాకేజీ పెరగడము, స్థానం పెరగడము, స్థాన చలనాలతో పాటు ప్రమోషన్స్ రావడము, ఇలాంటి మంచి శుభవార్తలు వినడము, ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. మీ పై అధికారుల మెప్పు పొందడంతో పాటు మీ స్కిల్స్ వాళ్ళు గుర్తించి వేరే దానికి బదిలీ చేసే అవకాశం కూడా కనబడుతోంది. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక అన్ని విధాల లాభాలే వస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. పెట్టుబడులకు సిద్ధం కండి. అది పెట్టుబడులు కూడా లాంగ్ టర్మ్ లోనే మీరు ఏర్పాటు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్, గౌరవము ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి, ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొనడానికి కానీ, లేదా అంటే ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి కానీ ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. గతంలో రాసిన వాళ్ళు ఈ సమయంలో శుభవార్తలు వినబోతున్నారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక విశేషమైన ఆరోగ్యం మీ సొంతము, ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు.
పాతగా అంటే గతంగా క్రానికల్గా కానీ జెనిటల్గా కానీ తీవ్రంగా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి విషయంలో మినహా కొత్తగా అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక సంతోషకరమైన సత్సంబంధాలు ఉంటాయి, క్షేత్ర దర్శనం చేస్తారు. దీంతో పాటుగా ఒక కీలకమైన మంచి వార్త మిమ్మల్ని సంతోషానికి గురి చేస్తుంది. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీ యొక్క నాయకత్వ లక్షణాలు ప్రజలకు తెలిసి మంచి నాయకుడు అని పేరు తెచ్చుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుని ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ తో తిరిగి వస్తారు. నమస్తే.